as diamond cuts diamond, and one horn smooths a second. All the parts of intellect are whetstone to each other, and genius is the result of their mutual sharpening. వజ్రం వజ్రాన్ని కోస్తుంది. వజ్రాన్ని ఆకృతి చేయడానికి అదే గట్టి పదార్థాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మేధోపరమైన పదును సహజ సిద్ధమైనది కాదు, మానసిక సంఘర్షణ మరియు పరస్పర చర్య ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఒక వజ్రానికి మాత్రమే మరొక వజ్రాన్ని ఆకృతి చేసే కాఠిన్యం ఉన్నట్లే, సంక్లిష్టమైన ఆలోచనలు శుద్ధి చేయడానికి అంతే క్లిష్టమైన ఆలోచనలు అవసరం. సానబెట్టే సాధనాలు గరుకుగా ఉన్నప్పటికీ లోహపు అంచులను మెరుగుపెట్టి పదును పెడతాయి. మేధోపరమైన శ్రేష్టత ఒంటరిగా ఉండలేదు, నిర్మాణాత్మక సంఘర్షణ ద్వారా పెంపొందించబడింది. ఇనుము ఇనుమును పదును పెడుతుంది, ఒకడు మరింకొకనికి పదును పెట్టగలడు. ఇదే అవకాశంతో sow a thought and you reap an act. Sow an act and you reap a habit. Sow a habit and you reap a character. Sow a character and you reap destiny. ఇందుకు ముందడుగు ఒకే మార్గం. Start your meditation today, and your thought becomes the destiny, and life becomes much easier, much pleasurable. ఈ ఆనందాన్ని పొందాలంటే ఇప్పుడే